హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం పెళ్ళిళ్ళల్లో ఫంక్షన్లలో పెట్టే బెండకాయ ఫ్రై చేసుకుందామండి. చాలా సింపుల్గా టేస్టీగా ఉంటుంది. ఇదే విధంగా చేసుకున్నారంటే దీనికి ఒక అర కేజీ బెండకాయల్ని శుభ్రంగా కడిగేసుకొని పొడి బట్టతోటి శుభ్రంగా తుడిచి ఈ సైజు ముక్కలుగా కట్ చేసుకోండి. ఎక్కడ తడి ఉండకుండా పొడి బట్టతో చక్కగా తుడిచేసుకోండి. ఎందుకంటే తడి ఉందంటే బెండకాయ కర్రీ జిగురు వచ్చేస్తుంది. ఈ జిగురు లేకుండా శుభ్రంగా కడిగేసి ఒకసారి తుడుచుకొని ఈ సైజు ముక్కలు కట్ చేసి పక్కకి పెట్టుకొని ఇప్పుడు ఒక రోలు తీసుకొని, మీకు రోలు లేదు అంటే మిక్సీలో వేసేసుకోండి. రోలులో ఒక స్పూను కారం, పావు టీ స్పూను సాల్టు, 7-8 వెల్లుల్లి రెమ్మలు వేసుకొని దీన్ని చక్కగా దంచుకోండి. మీకు రోలు లేదు అంటే మిక్సీలో వేసేసుకొని చక్కగా దంచేసుకొని ఈ కారాన్ని అంతా దంచుకున్న తర్వాత తీసేసి ఒక గిన్నెలోకి పెట్టుకోండి. వెల్లుల్లి రెమ్మలు ఒక్కటేనండి నలగాలి, మిగిలిన కారము సాల్ట్ నలిగేది ఏమి ఉండదు కదా. ఇట్లా దంచేసుకొని మంచి ఫ్లేవర్ ఉంటుంది. ఈ కారము ఒక గిన్నెలో పెట్టుకొని పక్కకి పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ పైన ఒక బాండీ పెట్టుకొని దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి, కొంచెం ఎక్కువ వేసుకోండి. ఆయిల్ ఎక్కువ వేయలేదు అంటే జిగురు వచ్చేస్తుంది. ఇప్పుడు ఒక 2-3 స్పూన్ల వేరుశనగ పప్పుని, ఇది మీ ఆప్షనల్ అండి, ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు. వేసుకొని ఈ నూనె కాగిన తర్వాత నూనెలో 2-3 స్పూన్ల వేరుశనగ పప్పు వేసుకొని ఇవి వేగిన తర్వాత వీటిని తీసి ఒక ప్లేట్లో పెట్టుకొని ఇప్పుడు అదే నూనెలో అర స్పూను పచ్చిపప్పు, అర స్పూను ఆవాలు, పావు స్పూన్ జీలకర్ర వేసుకొని ఇవి వేగిన తర్వాత ఈ పప్పులు చక్కగా వేగిపోవాలండి. ఇవి వేగిన తర్వాత ఒక ఉల్లిపాయని ఇట్లా నిలువుగా ముక్కలు కట్ చేసి వేసుకోండి. 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని ఈ ఉల్లిపాయలు చక్కగా మెత్తబడే వరకు మగ్గనివ్వండి, చక్కగా వేగనివ్వండి. ఉల్లిపాయలు చక్కగా మెత్తబడే వరకు మగ్గిపోవాలి. చూడండి, ఈ విధంగా వేగిపోయే వరకు వేగనిచ్చేసి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయలు వేసేసేయండి. స్టవ్ని హైలోనే పెట్టి ఈ కర్రీ చేసుకోండి. సిమ్లో పెట్టారు అంటే జిగురు వచ్చేస్తుంది. స్టవ్ని హైలోనే పెట్టుకొని చేసుకోండి. బెండకాయలు వేసిన తర్వాత మీ రుచికి సరిపడా సాల్ట్, పావు టీ స్పూన్ పసుపు వేసుకోండి. మనం ఆల్రెడీ కారంలో వేసుకున్నాము, అది కాకుండా మీ రుచికి సరిపడా సాల్ట్, పసుపు వేసుకోండి. సాల్ట్ ఇప్పుడే వేసుకుంటే చక్కగా ముక్కలకి పట్టేస్తుంది, తర్వాత వేసుకుంటే నీరు వచ్చేస్తుందండి. ఇప్పుడే వేసేసుకోవాలి. వేసుకుని బెండకాయలు వేసుకున్న వెంటనే సాల్ట్, పసుపు వేసుకొని ఇవి చక్కగా హైలోనే పెట్టి వేయించుకోవాలి. ఫస్ట్ అంతా చూడండి, ఈ విధంగా జిగురుంది కదా, ఈ జిగురంతా చక్కగా ఫ్రై అయిన తర్వాత కూరంతా పొడిగా అయిపోతుందండి. బెండకాయ ముక్కలన్నీ చూడండి జిగురు పోయి చక్కగా వేగిపోయింది. ఈ గ్రీన్ కలర్ నుంచి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించండి. అదేవిధంగా స్టవ్ని మాత్రం సిమ్లో పెట్టొద్దు, మధ్యలో తిప్పుకుంటూ చక్కగా వేయించుకోండి. ఈ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. ఇట్లా కలర్ వచ్చింది అంటే బెండకాయలు వేగిపోయినట్లు, లేదంటే పచ్చిగా ఉంటాయండి. ఇంకొంచెం గ్రీన్ కలర్లో ఉన్నప్పుడే మనం తీసేసామంటే. ఈ విధంగా వేగిన తర్వాత చూడండి, ఇట్లా వేగిన తర్వాత మనం దంచి పెట్టుకున్న కారాన్ని వేసేసేయండి. ఇది వేసేసి మనం వేయించి పెట్టుకున్న పల్లీలు ఉన్నాయి కదా, వేరుశనగ పప్పు, ఇవి కూడా వేసి కారం అంతా కూరకు పట్టేటట్లు చక్కగా తిప్పుకోండి. అసలు ఈ కర్రీని మగపిల్లలు ఈజీగా చేసేసుకోవచ్చు. చాలా సింపుల్గా, హెల్త్కి మంచిది, చాలా బాగుంటుందండి. మనకి పెళ్ళిళ్ళలో ఫంక్షన్లో ఇదే బెండకాయ ఫ్రై పెడతారు, చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, ఇట్లా ఒక్క 2-3 నిమిషాలు వేయించేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని అన్నంలో తినడం అండి, చాలా బాగుంటుంది. నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. చూడండి, కారం వేసిన తర్వాత మాత్రం స్టవ్ని సిమ్లో పెట్టండి. కారం వేసే వరకు హైలోనే పెట్టి చేసుకోండి. కారం వేసిన తర్వాత సిమ్లో పెట్టి వేయించుకోండి.